ఈటీవీ ప్రేక్షకులకు ఉదయాభివాదం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలంలో ఆషాఢ బహుళ దశమి జూలై 20వ తేదీ నుండి జూలై 26వ తేదీ శ్రావణ శుద్ధ విదియ శనివారం వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, అవసరమైనటువంటి పరిహారాలను చూద్దాం. ఈనాడు జరుగునున్న హైదరాబాద్ మహంకాళి అమ్మవారి జాతర వైశిష్ట్యాన్ని, సుబ్రహ్మణ్య పర్వమైనటువంటి ఆడికృతిక విశేషాలను శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం దశమి తిథి ఉదయం 10:55 వరకు, అనంతరం ఏకాదశి. కృత్తికా నక్షత్రం రాత్రి 10:36 వరకు, అనంతరం రోహిణి నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్న ముఖ్యమైన రోజులను పరిశీలిద్దాం. ఈరోజు 20వ తేదీ ఆదివారం, ఆడి కృత్తిక. ఇది సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మహాపర్వం. కొన్ని పురాణాలను అనుసరించి సుబ్రహ్మణ్య ఆవిర్భావం ఈ కృత్తికా నక్షత్రం ఆషాఢ మాసంలో జరిగిందని కూడా మనకి తెలియబడుతుంది. అదేవిధంగా ఈ రోజున హైదరాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర పుష్యమి కార్తె ప్రారంభం. జూలై 21వ తేదీ సోమవారం మత్తత్రయ ఏకాదశి. దీనినే కామిక ఏకాదశి అని కూడా పిలుస్తారు. 22వ తేదీ మంగళవారం నాడు త్రయోదశి. ప్రదోష వ్రతం కృష్ణపక్ష ప్రదోష వ్రతం కనుక దీన్ని మహాప్రదోష వ్రతం అంటారు. మంగళవారం రావటం వల్ల భౌమ ప్రదోషం అని కూడా పిలుస్తారు. 23వ తేదీ బుధవారం నాడు మహాశివపర్వంగా చెప్పబడే మాస శివరాత్రి. 24వ తేదీ గురువారం నాడు ఆషాఢ బహుళ అమావాస్య. 25వ తేదీ శుక్రవారం నుండి శ్రావణ మాస ప్రారంభం. 26వ తేదీ శనివారం చంద్రోదయం. శ్రావణ మాసంలో నెలపొడుపు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే శుక్రుడు వృషభ రాశిలో సంచారం. 26వ తేదీ ఉదయం 9 గంటల నుండి మిథున రాశిలోకి ప్రవేశం. దేవగురు అయినటువంటి బృహస్పతి మిథున రాశిలో సంచారం. చంద్రుడు వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో సంచారం. రవి కర్కాటక రాశి యందు, బుధుడు కర్కాటక రాశి యందు వక్రగతి, కుజుడు సింహరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. రాహువు కుంభరాశి యందు, శని మీనరాశి యందు. ఈ గ్రహస్థితులను అనుసరించి ఈ వారంలో ఉన్న మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, అవసరమైనటువంటి పరిహారాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వ్యయస్థానంలో శని సంచారం, లాభస్థానం యందు రాహువు, ద్వితీయ తృతీయ స్థానాల యందు శుక్రుడు, గురువు, చతుర్థ స్థానం యందు రవి బుధుల యుతి వలన ఈ వారంలో ఆర్థిక వ్యవహారాలలో చాలా ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక లబ్ధి ఈ వారంలో చేకూరే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. వ్యాపారాల్లో పెట్టుబడుల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సఫలవంతమవుతాయి. భాగస్వాములతో నెలకొన్నటువంటి ఇబ్బందులు ఈ రాశి వ్యాపారులకు తొలగిపోతాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులు, కార్యస్థానంలో ఉన్నటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. కొన్ని దేవతా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాల సందర్శనం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వ్యవహారాల్లో కీలకమైన ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. గృహ అవసరాలకు సంబంధించి ధనాన్ని ఖర్చు చేస్తారు. కొన్ని వస్తువుల కొనుగోలుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. శుక్రగ్రహ సంచారం వలన ఆభరణాలు, విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం ధనాన్ని ఈ వారంలో ఖర్చు చేస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువుల నుండి కీలకమైనటువంటి సమాచారం అందుకుంటారు. ఈ రాశివారు మాస శివరాత్రి నాడు శివ దర్శనం చేయటం, ఏకాదశి నాడు విష్ణుమూర్తికి తులసీదళాలతో అర్చన జరిపించడం, అమావాస్య నాడు అన్నదానం చేయటం వల్ల మరిన్ని విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశి యందు సంచారం, అనంతరం ద్వితీయంలోకి ప్రవేశం, బృహస్పతితో కలయిక, తృతీయ స్థానం యందు రవి బుధులు, అర్ధాష్టమ స్థానం యందు కుజకేతువుల ప్రభావం, ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం చేత ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ముఖ్య సమాచారాలు ఈ వారంలో అందుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిత్రులను కలుసుకుంటారు. వారితో కలిసి కొన్ని ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. గృహోపకరణాల కొనుగోలుకే ధనాన్ని వెచ్చిస్తారు. మదుపరులు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆశించినటువంటి లాభాన్ని అందుకోగలుగుతారు. కొన్ని నష్టాలను ముందుగా గ్రహించి జాగ్రత్తలు పడతారు. ఈ రాశికి సంబంధించినటువంటి వైద్య రంగంలో ఉన్నవారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ, కళా, క్రీడా రంగాల వారికి కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలు ఈ వారంలో అందే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ రాశి మహిళలకు
ఆలోచనల విషయంలో స్పష్టత వస్తుంది. మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నటువంటి వారు దాన్ని అధిగమిస్తారు. దేవతా దర్శనం చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా మీరు చేసేటటువంటి పనుల మీద అనారోగ్య ప్రభావం లేకుండా చూసుకుంటారు. విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. మీ ఆలోచనలకు ఆదరణ లభిస్తుంది. ఉపాధ్యాయుల నుండి ప్రత్యేకమైనటువంటి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులు చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలమైనటువంటి రీతిలో సాగుతాయి. ఈ రాశివారు అమావాస్య నాడు పితృస్మరణ చేయటం, వస్త్రదానం చేయటం, మాస శివరాత్రి నాడు ఈశ్వరుడికి తుమ్మి పువ్వులతో అర్చన జరిపించడం, ఏకాదశి నాడు విష్ణు స్తోత్ర పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు గురు శుక్రుల కలయిక, ద్వితీయ స్థానం యందు రవి బుధులు, తృతీయ స్థానం యందు కుజకేతువులు, ఈ గ్రహాల యొక్క యోగం వల్ల కొన్ని వ్యవహారాల్లో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో మీకే అర్థం కానటువంటి అస్పష్టత ఉంటుంది. కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఇబ్బంది పడతారు. కొన్ని విషయాల్లో ఆలోచించడం అనేది ఎక్కువ అవ్వటం వల్ల చేతికి అందినటువంటి అవకాశాలు కూడా చేజారే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు వ్యవహారంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా విప్లవాత్మకమైనటువంటి రీతిలో సాగే సూచనలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు కార్యస్థానంలో సహోద్యోగులతో ఏర్పడేటువంటి అభిప్రాయ భేదాలు సమసిపోతాయి. సమిష్టిగా కృషి చేసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఈ రాశి ఉద్యోగులు పూర్తి చేస్తారు. గృహ కొనుగోలు, నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఒక స్పష్టత అనేది లభిస్తుంది. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ధనాన్ని ఖర్చు చేస్తారు. సంతానానికి సంబంధించిన విద్యా ఉద్యోగ వ్యవహారాల కోసం ధనాన్ని ఖర్చు చేయడానికి సిద్ధంగా పెట్టుకుంటారు. బంధువులకు సంబంధించినటువంటి శుభకార్యాలకు హాజరవుతారు. దేవాలయ సందర్శనం చేస్తారు. దేవాలయాల్లో జరిగేటటువంటి ప్రత్యేక కార్యక్రమాలు, పూజల్లో పాల్గొంటారు. మదుపరులు చాలా జాగ్రత్తలు పాటించి పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. అనుకున్నటువంటి స్థాయిలో కాకపోయినా మొత్తం మీద ఆర్థిక వ్యవహారాల్లో ఈ వారం లాభసాటిగానే ఉంటుందని చెప్పడం ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ రాశివారు ఏకాదశి నాడు విష్ణుమూర్తికి తులసీ దళాలతో అర్చన జరిపించడం, ఈశ్వరుడికి చక్కెరతో అభిషేకాన్ని జరిపించడం, అమావాస్య నాడు నదీ స్నానం చేసినట్లయితే మరిన్ని అనుకూలమైన విశేషమైన శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి జన్మరాశి యందు రవి బుధుల సంచారం, ద్వితీయ స్థానం యందు కుజకేతువులు, అష్టమ స్థానం యందు రాహు సంచారం వలన సమాజంలో ప్రత్యేకమైనటువంటి పేరు ప్రతిష్టలు గడించే సూచనలు ఈ వారంలో స్పష్టంగా ఉన్నాయి. కొన్ని ముఖ్య వ్యవహారాల్లో మీరు కీలక పాత్ర పోషిస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమైన చర్చలు జరుపుతారు. రాబోయే రోజుల్లో నిర్వహించబోయేటటువంటి శుభకార్యాల గురించి వారితో చర్చిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఈ వారంలో మీరు ప్రయత్నం చేస్తారు. కార్యస్థానంలో ఉద్యోగులు మీ సత్తాను చాటుకుండేటటువంటి కొన్ని అవకాశాలు మీరు చేజిక్కించుకుంటారు. సహోద్యోగుల నుండి కూడా ప్రశంసలు అందుకుంటారు. యాజమాన్యం నుండి ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు. మీరు అందుకున్న కీలక సమాచారం అది ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నది అవుతుంది. అది మీకు అనుకూలంగా ఉండేటటువంటి సూచనలు కూడా స్పష్టంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులకు సంబంధించి కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఆర్థికంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. సమీప వ్యక్తులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. కొన్ని వస్తువుల కొనుగోలుకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కొన్ని ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పడే సూచనలు ఉన్నాయి. ఈ రాశివారు ఏకాదశి నాడు వెంకటేశ్వర స్తోత్రపారాయణ చేయటం, ఈశ్వరుడికి బిల్వదళాలతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారికి జన్మరాశి యందు కుజకేతువులు, జయస్థానంలో రవి బుధులు, లాభస్థానం యందు గురు శుక్రులు, అష్టమ స్థానంలో శని సంచారం వలన ఈ వారంలో ఏది అనుకూలం ఏది ప్రతికూలం అనేది తేల్చుకోలేని స్థితిలో ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు చేసేటటువంటి పనుల విషయంలో శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితం మాత్రం దోబూచులాడే సూచనలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు నెలకొంటాయి. మీకంటే చిన్నవారైనటువంటి మీ సంతానం యొక్క ప్రవర్తన మీకు కొంత ఇబ్బందికరంగా అనిపించి వారితో కొంత కఠినంగా వ్యవహరించేటటువంటి స్థితి కూడా ఈ వారంలో ద్యోతకమవుతుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువుల రాక మీకు ఆనందాన్ని కలిగించినప్పటికీ పని ఒత్తిడి వల్ల వారితో మీరు సమయాన్ని గడపలేని స్థితి ఉంటుంది.
ఆర్థిక వ్యవహారాల్లో అస్పష్టత, అనుకోని ఖర్చులు, వ్యయాన్ని నియంత్రించుకునేటటువంటి ప్రయత్నం చేసినా అది అదుపు తప్పేటటువంటి స్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ వారం ఆర్థిక క్రమశిక్షణ ప్రధానంగా పాటించాలి అని మీరు గ్రహించాలి. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. రోజువారీ చేసేటటువంటి ప్రయాణాల్లో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. కొన్ని కార్యక్రమాలకు సకాలంలో చేరుకోలేకపోవడం వల్ల, సమయపాలన లేకపోవడం వల్ల కొన్ని విమర్శలు తలెత్తేటటువంటి సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల విషయంలో స్పష్టత లోపిస్తుంది. దానివల్ల కొంత ఆందోళనకు గురయ్యేటటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. ఈ రాశివారు ఏకాదశి నాడు విష్ణు స్తోత్ర పారాయణ చేయటం, మాస శివరాత్రి నాడు రుద్ర కవచ స్తోత్ర పారాయణ, శివాలయంలో ఉన్నటువంటి గణపతికి గరికమాలను సమర్పించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారికి వ్యయస్థానంలో కుజకేతువులు, లాభస్థానం యందు రవిబుధులు, రాజ్యస్థానంగా చెప్పబడేటటువంటి దశమస్థానం యందు గురు శుక్రుల కలయిక వల్ల ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ముఖ్య సమాచారాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటి ఆలోచనల్లో స్పష్టత ఏర్పడుతుంది. కొన్ని ముఖ్య వ్యవహారాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమాలను పూర్తి చేస్తారు. కుటుంబ అవసరాలకు లోటు లేకుండా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఆదాయ వనరులను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేసి దాంట్లో విజయాన్ని కూడా సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల వ్యవహారాల్లో ఉన్నటువంటి అస్పష్టత తొలగిపోతుంది. వాటికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుని ముందడుగు కూడా వేస్తారు. గృహ నిర్మాణం, కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. వాహనాల కొనుగోలుకై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. గృహోపకరణాలు, విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికి ధనాన్ని వెచ్చిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి శుభకార్యాలకు హాజరవుతారు. దైవ దర్శనం చేస్తారు. రాబోయే రోజుల్లో చేయబోయేటటువంటి క్షేత్ర సందర్శనానికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ రాశివారు ఏకాదశి నాడు నారాయణ కవచ స్తోత్రపారాయణ, మాస శివరాత్రి నాడు ఈశ్వర దర్శనం, ముఖ్యంగా ప్రదోషకాలంలో శివాలయంలో ఆవు నెయ్యి దీపారాధన చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి దశమ స్థానంలో రవి బుధులు, ఏకాదశ స్థానంలో కుజకేతువులు, అదేవిధంగా షష్ఠమ స్థానం అనగా 6వ స్థానంలో శని సంచారం వలన చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. కొన్ని వ్యవహారాల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు, మీ వైఖరి సమీప వ్యక్తులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో స్పష్టమైనటువంటి ఆలోచనలతో ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని కీలకమైనటువంటి విషయాలను చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. కళా క్రీడా రంగాల వారికి కొన్ని అవకాశాలు అందినట్టుగా అంది చేజారిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కనుక అప్రమత్తత అవసరం. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో పోల్చి చూసినప్పుడు ఫలితం మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది. యాజమాన్యం నుండి రావాల్సినటువంటి ఆర్థిక లబ్ధి చేకూరే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. పదోన్నతుల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. లోహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి మహిళలకు మానసికంగా ఉన్నటువంటి ఒత్తిడి తొలగిపోతుంది. ఆర్థిక లబ్ధి చేకూరేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. విలాసవంతమైనటువంటి వస్తువులు, వస్త్రాల కొనుగోలుకి ధనాన్ని వెచ్చిస్తారు. ఈ రాశివారు మాస శివరాత్రి నాడు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రపారాయణ, విష్ణు స్తోత్రపారాయణ, గోశాలను సందర్శించి గోప్రదక్షిణ చేయాలి. వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో గురువు, రథాష్టమ స్థానంలో రాహు, పంచమ స్థానం యందు శని. ఈ గ్రహాల ప్రభావం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బంది లేకుండా గడిచిపోయే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. కొన్ని ఖర్చులు తగ్గించుకుంటారు, పొదుపు పాటిస్తారు. కొన్ని ఆర్థిక సంస్కరణలు కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులతో ఏకాభిప్రాయానికి వచ్చి కొన్ని కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కార్యస్థానంలో ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమిస్తారు. ఉన్నతాధికారుల సహకారంతో కొన్ని లక్ష్యాలను ఛేదించగలుగుతారు. బదిలీల విషయంలో స్పష్టమైనటువంటి సమాచారం అందుకుంటారు. వ్యాపారస్తులు భాగస్వాములతో కలిసి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులకు ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. ఎక్కువ ఆర్థిక లబ్ధిని చేకూర్చేటటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చి కొన్ని ముఖ్య కార్యక్రమాలకు ఈ వారంలో ఈ రాశివారు శ్రీకారం చుడతారు. బంధువులతో కలిసి కొన్ని ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతారు.
దైవ దర్శనం చేసే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల అవసరాలకు సంబంధించినటువంటి ధనాన్ని సమకూరుస్తారు. వాహనాల కొనుగోలు, వస్తువుల కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ రాశి విద్యార్థులు అనుకున్నటువంటి ఫలితాలను చాలా చాకచక్యంగా దక్కించుకోగలుగుతారు. ఈ రాశివారు ఏకాదశి నాడు విష్ణు సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణ చేయటం, రుద్రకవచ స్తోత్ర పారాయణ, దుర్గా అమ్మవారి దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి వారికి తృతీయ స్థానం యందు రాహువు, అర్ధాష్టమ స్థానం యందు శని, సప్తమ స్థానం యందు గురు శుక్రుడు, అష్టమ స్థానం యందు రవి బుధుల వల్ల ఆర్థిక వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు నెలకొనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ఖర్చులు అనుకోకుండా ఎక్కువగా ఉండి అవి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే సూచనలు ఉన్నాయి. ప్రయాణాలకు సంబంధించి ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని విషయాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబానికి సంబంధించినటువంటి బంధువుల్ని కలుసుకుంటారు. కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేస్తారు. మీకంటే కుటుంబంలో ఉన్న చిన్నవారి ఆరోగ్యం కొంత మీకు ఆందోళన కలిగించేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు కార్యస్థానంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ అవి వెంటనే సమసిపోయి ఇబ్బందులు లేకుండా ఈ వారంలో కార్యస్థానంలో కార్యక్రమాలు ముందుకు సాగే సూచనలు ఉన్నాయి. దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాలకు కొంత ధనాన్ని వెచ్చిస్తారు. సేవా కార్యక్రమాలకి ధనాన్ని వెచ్చిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి కీలకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశివారు మరిన్ని అనుకూల ఫలితాలను పొందడం కోసం ఏకాదశి నాడు రామరక్షా స్తోత్ర పారాయణ, దుర్గా అమ్మవారి దర్శనం, ఈశ్వర అభిషేకం జరిపించాలి. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు, అష్టమ స్థానంలో కుజకేతువులు, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల ప్రభావం వలన మానసికంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ అది చేసేటటువంటి కార్యక్రమాల మీద ప్రభావం చూపకుండా జాగ్రత్త పడతారు. అనుకున్నటువంటి చేయాలనుకున్నటువంటి పనులకు సంబంధించిన ప్రణాళికలు ముందుగా సిద్ధం చేసుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఆశించినటువంటి విజయాన్ని తప్పకుండా సాధిస్తారని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని లక్ష్యపెట్టరు. అవసరాలకు సరిపడా ఆదాయాన్ని గడిస్తారు. ఆదాయ వనరులు పెంచుకునేటటువంటి ప్రయత్నానికి సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు. క్షేత్ర సందర్శనం చేసే సూచనలు ఈ వారంలో స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశిలోని కొందరికి వారాంతంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఆశించినటువంటి లాభాలు అందే సూచనలు అంతంత మాత్రంగా ఉన్నా వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా వారి కార్యక్రమాలను సజావుగా ముందుకు తీసుకువెళ్లే పరిస్థితులు స్పష్టంగా ద్యోతకమవుతున్నాయి. ఈ రాశివారు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయటం, మాస శివరాత్రి నాడు శివదర్శనం చేయటం, మాస శివరాత్రి నాడు ఉపవాసాన్ని పాటించి ప్రదోషకాలంలో ఈశ్వరారాధన చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ విశేష ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారి ఈ వారం ఫలితాలను పరిశీలించినట్లయితే గ్రహస్థితి విషయంలో జన్మరాశి యందు రాహువు, సప్తమ స్థానంలో కుజ కేతువుల కలయిక, షష్టమ స్థానంలో రవి బుధులు, అందులో బుధుడు వక్రించి ఉండటం వల్ల జీవిత భాగస్వామితో చిన్న చిన్న ఇబ్బందులు, అభిప్రాయ భేదాలు ఈ రాశి వారికి తలెత్తే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఫలితాల విషయాన్ని గమనించినట్లయితే శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులు భాగస్వాములతో చర్చించి పెట్టుబడుల విషయంలో నెలకొన్నటువంటి అస్పష్టతను ఛేదిస్తారు. వ్యాపార విస్తరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఈ వారంలో కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఫలితాలు చేతికి అందే సూచనలు మాత్రం తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. స్థిరాస్తి కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో ఉన్నటువంటి ప్రతిస్తంభన కొంతవరకు తొలగినట్లే అనిపించినా స్పష్టమైనటువంటి నిర్ణయాలు వెలువడే సూచనలు తక్కువగా ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో గందరగోళం, ఆశించినటువంటి ఫలితం రాకపోవటం, వారసత్వపు ఆస్తుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు, సోదరులతో అభిప్రాయ భేదాలు కూడా తలెత్తే సూచనలు ఉన్నాయి. మహిళలకు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే ఎక్కువ బాధపడతారు. తమను తాము నియంత్రించుకోవడంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కూడా ఈ రాశి వారికి ఈ వారంలో ద్యోతకమవుతున్నాయని చెప్పవచ్చు. ఈ రాశివారు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణ చేయటం, మాస శివరాత్రి నాడు శివదర్శనం చేయటం, గోశాలను సందర్శించి గోవులకు ఆహారాన్ని అందించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారి ఈ వారం ఫలితాలు పరిశీలించినట్లయితే జన్మరాశి యందు శని, వ్యయస్థానంలో
రాహువు. షష్టమ స్థానంలో కుజకేతువుల కలయిక వలన చేసేటటువంటి పనుల్లో స్పష్టత లోపిస్తుంది. శ్రమ అధికంగా ఉంటుంది. చిన్న చిన్న కార్యక్రమాలను పూర్తి చేయడానికి కూడా ఎక్కువ సమయం కేటాయిస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు చేసేటటువంటి పని విషయాన్ని పోల్చి చూసినప్పుడు ఫలితం చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. సహోద్యోగులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. ఖర్చులు నియంత్రించడంలో మీరు విఫలమయ్యే సూచనలు ఉన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. ఆహార వ్యవహారాలు యందు సమయపాలన తప్పనిసరిని గ్రహించాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలకు సంబంధించినటువంటి స్పష్టమైన వైఖరితో ముందడుగు వేస్తారు. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అడుగులు వేగంగా ముందుకు తీసుకువెళతారు. వారసత్వపు ఆస్తుల వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ వారంలో అనుకూలమైన ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి మహిళలకు ఆలోచన ఎడతెరిపి లేకుండా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా మీరు చేసే కార్యక్రమాల మీద ఆ ప్రభావం పడకుండా జాగ్రత్త పడతారు. ఈ రాశి వారు మాస శివరాత్రి నాడు బిల్వాష్టక పారాయణ చేయటం, ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకాన్ని జరిపించడం వల్ల జన్మశని బాధ నుండి విముక్తులవుతారు. అనుకూల ఫలితాలను మరింతగా పొందగలుగుతారు. ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల ఫలితాలను ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.